గణపతిని చుట్టుముట్టిన బలగాలు పిఎల్జీ కమాండర్ ఫిడ్మా కూడా అక్కడే. బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలి తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. గణపతి చుట్టుముట్టిన బలగాలు పిఎల్జీ కమాండర్ హిడ్మా కూడా అక్కడే. మరి గణపతిని హిడ్మాను ఏకకాలంగా వేసేసే కుట్ర జరుగుతుందా? ఇది ప్రజావాయిస్ స్పెషల్ స్టోరీ ఇచ్చినాం, ఒకసారి చదువుదాం. బీజాపూర్ దండకారణ్యంలోని నేషనల్ పార్క్ పై పోలీసు బలగాలు పట్టు సాధించాయా? వచ్చే ఏడాది మార్చి కల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రతినబూనిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 25,000 బలగాలను మోహరించిందా? మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతితో గెరిల్లా తాంత్రాలో ఆరితేరిన పిఎల్జీ 1వ బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా మరో అగ్రనేత దేవాను బలగాలు చుట్టుముట్టాయా? ఈ ప్రశ్నకు అటు ఛత్తీస్గఢ్ పోలీసులు హెచ్చరికలు, ఇటు పౌర హక్కుల నేతల ఆందోళన పరీక్షంగా అవుననే సమాధానాలు చెప్తా ఉన్నాయి. నిజానికి కేంద్ర బలగాలు ఈ ఏడాది మార్చి నుంచి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భారీ ఆపరేషన్ ప్రారంభించారు. పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇక్కడ కేంద్ర బలగాలను సరిహద్దులకు తరలించారు. ఆ తర్వాత డిఆర్జీ బలగాలు మాత్రమే కూంబింగ్ కొనసాగించాయి. గత నెల నేషనల్ పార్క్లో అతిపెద్ద ఆపరేషన్ నిర్వహించి కేంద్ర బలగాల సహకారం లేకుండానే 17 మంది మావోయిస్టులను హతమార్చారు. అయితే భారత పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్లిన బలగాలు అతివేగంగా ఛత్తీస్గఢ్కు తిరిగి రావడం సాధ్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ పౌర హక్కుల సంఘాల నేతలు మాత్రం 25,000 కేంద్ర బలగాలతో నేషనల్ పార్క్ను చుట్టుముట్టారని ఆరోపిస్తున్నారు. ఇక ఆపరేషన్ ఆపాలి అంటున్నారు గడ్డం లక్ష్మణ్. నేషనల్ పార్క్ ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలను బలగాలు చుట్టుముట్టాయనే సమాచారం అందుతుందని హిడ్మా దేవాను లక్ష్యంగా చేసుకొని అడవిని చుట్టుముట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. నేషనల్ పార్క్ను పోలీసులు చుట్టుముట్టారని, అక్కడ గణపతి హిడ్మా వంటి అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మావోయిస్టులను లొంగిపోవాలని, లేదంటే చావుకు సిద్ధం కావాలని హెచ్చరించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇప్పటికైనా కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. బడా నేత గణపతి కావచ్చు, ఇంకో బడా నేత హిడ్మా కావచ్చు, ఈ ఇద్దరిని లేపేస్తే ఇక నక్సలిజం అనేది ఉండదు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇద్దరిని లేపడానికి 25,000 కేంద్ర బలగాలను పెట్టినట్టు సమాచారం. వాళ్ళు పనిచేసింది పేద బిడ్డల కోసం, బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం, సామాజిక న్యాయం కోసం వాళ్ళు పనిచేసింది. ఒక్కొక్కడికి 100 ఎకరాల భూములుంటే ఆ ఆసాముల దగ్గర గుంజుకొని పేదలకు పంచిపెట్టి పేదల వైపున ఉన్నారు. పేదలకు కనీస హక్కులు కల్పించని అప్పుడున్న రాష్ట్ర సర్కార్లు, కేంద్ర సర్కార్లు ఆ హక్కులను కాలరాస్తుంటే గన్ను బట్టి అడవులకు పోయిన బిడ్డల పైన మీరు ఇదా చిత్తశుద్ధి? పాకిస్తాన్తో యుద్ధం చేస్తే వాడితో మీరు చర్చలు జరుపుతారు. మన బిడ్డలు మన కోసం యుద్ధం చేస్తే, పేద వర్గాల కోసం యుద్ధం చేస్తే వాళ్ళతో చర్చలు జరపరా? ఇదెక్కడి న్యాయం అని అడుగుతూ ఉంది పౌర సమాజం, తెలంగాణ సమాజం. చూద్దాం ఏం జరుగుతుందో. సరే, ఓవరాల్గా